వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం వరంగల్లోని మహాలక్ష్మి జ్ఞానపీఠం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, ఈ అమ్మవారి ఆలయంలో అష్టలక్ష్ములు కొలువుదీరి ఉంటారు. ఈ ఆలయం ప్రారంభించి దగ్గర 1 year వస్తుంది. ఇక్కడికి ప్రతి శుక్రవారం మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయం వచ్చేసి భద్రకాళి అమ్మవారి ఆలయం వెనకాల ఉంటుంది. ఈ ఆలయంలోని ప్రత్యేకత, ఇక్కడ ఎక్కువగా తరచుగా యజ్ఞాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి నిర్వహిస్తూ ఉంటారు. అలానే మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ ఆలయం కట్టించడం జరిగింది. అందుకనే దీనికి ప్రత్యేకంగా యాగాల కోసం అని చెప్పేసి మహాలక్ష్మి యాగపీఠం అని చెప్పేసి ఈ ఆలయాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఈ ఆలయం ప్రారంభించి దగ్గర సంవత్సరం కావస్తుంది. ఇక్కడికి మహిళలు భారీ ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఈ ఆలయం గురించి, విశిష్టత గురించి ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు కాళీ ప్రసాద్ శర్మ గారు మనతో ఉన్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టత, వైభవం గురించి కానివ్వండి, ఇక్కడ జరిగేటువంటి యజ్ఞాలు, పూజల గురించి, అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి అష్టమహాలక్ష్ముల గురించి పూర్తి వివరాలు ఈ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం స్థాపించి ఎన్ని రోజులు అవుతుంది? అసలు ఈ అమ్మవారి చుట్టూ అష్టలక్ష్ములు కొలువుదీరున్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టత మా ప్రేక్షకుల కోసం చెప్పగలరా? ఇది సర్వస్యాద్య మహాలక్ష్మి త్రిగుణా పరమేశ్వరి. సృష్టిలో మొట్టమొదలు మహాలక్ష్మి స్వరూపం ఏదైతే ఉన్నదో జగన్మాత అని మనం పేర్కొంటాము. అదే స్వరూపము ఆద్యలక్ష్మిగా, అష్టలక్ష్మి, ఆద్యలక్ష్మి అంటే సృష్టిలో మొట్టమొదలు ఈ అమ్మవారు ఉద్భవించిందని, ఆ అమ్మవారి నుంచి కాళీ, లక్ష్మీ, సరస్వతి ఉద్భవించాయని శాస్త్రం చెప్తున్నది. అయితే ఇది చండీ సప్తశతిలో ఈ యొక్క వర్ణన అనేది మనకు ప్రత్యక్షంగా లక్ష్మీ ధ్యానంలో కనబడుతుంది. అయితే ప్రతి చోట మహాలక్ష్మి అమ్మవారు చతుర్భుజములతో ఉంటుంది. కానీ మనకి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు అష్టాదశ భుజాలతో ఉంటుంది. అష్టాదశ భుజాలలో శంఖు, చక్రము, తర్వాత వచ్చేసి త్రిశూలము, పానపాత్ర, కమండలము, జపమాల, ఇలా ఈ అమ్మవారికి సరస్వతి స్వరూపమైన ఆయుధాలు, లక్ష్మీ సంబంధమైన ఆయుధాలు, తర్వాత వచ్చేసేసి కాళీ సంబంధమైన ఆయుధాలు, ఈ 3 ఈ అమ్మవారి లోపల ఉంటాయి. అయితే ఈ అమ్మవారిని ఆద్యలక్ష్మిగా పేర్కొంటున్న ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారిని దర్శించినంత మాత్రాన 3 లక్ష్ములను దర్శించి 3 శక్తులను, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలను ఉపాసించిన ఫలితం కలుగుతుంది. ఆ విధంగా విశేషంగా ఆ యొక్క పురాణాంతర్గతంగా మనం తీసుకొని చండీ సప్తశతిని ఆధారంగా తీసుకొని ఈ అమ్మవారి యొక్క స్వరూపము మహాబలిపురంలో ఈ మూర్తిని విశేషంగా చెక్కించి అష్టలక్ష్ముల చుట్టూలు అష్టకోణంలో ఈ మందిరాన్ని నిర్మాణం చేయడం జరిగింది. 8 కోణాలు ఉంటాయి. 8 కోణాల్లో పైన గజలక్ష్మి మొదలుకొని చుట్టూ 8 దిక్కుల 8 లక్ష్ములు, ఆద్యలక్ష్మి, తర్వాత గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఈ విధంగా 8 దిక్కుల 8 లక్ష్మీ స్వరూపాలను నిర్మించడం జరిగింది. అయితే పూర్వము ఈ భద్రకాళి దేవాలయ సమీపంలో ఉన్న ఈ యొక్క క్షేత్రంలో ఇక్కడ ఒక తామర కొలను ఉండేది. సిద్ధులు తపస్సు చేసేవారు. తామర కొలను ప్రాంగణంలో ఈ యొక్క సిద్ధులు తపస్సు చేయడం వల్ల లక్ష్మీ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తే కనుక శీఘ్రంగా భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అనుకొని ఈ యొక్క స్థలం ప్రత్యేకంగా కొని ఈ దేవాలయము ఎవరిని ఆర్జించకుండా స్వయంగా ఏర్పాటు చేయడం, స్వతహా వాళ్ళంతా వాళ్ళు సేవకి రావడం తప్పితే కానీ ఎవరి దగ్గర డొనేషన్ స్వీకరించకుండా వారంతా వాళ్ళు సేవాపూర్వకంగా వచ్చిన భక్తుల వచ్చిన ద్రవ్యము నేను స్వతహా ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణం చేశాము. ఈ దేవాలయంలో ప్రతి నిత్యము అమ్మవారికి పూజ, అభిషేకము, శ్రీచక్రార్చన, తర్వాత మంగళ నీరాజన సేవ, సాయంకాలము నిశి పూజ అమ్మవారికి జరపడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి పౌర్ణమికి అమ్మవారికి చండీ హోమం జరిపించి భక్తులందరికీ అన్నదానం చేయడము, ప్రతి సంకష్టికి ఇక్కడ గణపతి ఉంటాడు, ఆ స్వామివారికి అభిషేకము, సంకష్టికి గణపతి హోమము, అదే కాకుండా అమావాస్య రోజు మహాలక్ష్మి అమ్మవారి ప్రీతిగా అమావాస్య రోజు లక్ష్మీ హవనము, ఈ విధంగా ఏకాదశి రోజు సుదర్శన హోమము, ఇలా విశేషమైన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. అయితే యాజ్ఞిక పీఠం అని ఎందుకు పెట్టడం జరిగిందంటే యజ్ఞయాగాది క్రతువులు, అదే కాకుండా ప్రతి వ్యక్తికి నామకరణము, అక్షరాభ్యాసము, అన్నప్రాశన, ఉపనయనము ఇలాంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శాస్త్రబద్ధంగా మనం నిర్వహించడానికి ఇక్కడ యాజ్ఞిక పీఠంగా నెలకొల్పాము. ప్రధానంగా ఆ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరపడం జరుగుతుంది. జాతకం పరంగా కూడా చాలా మందికి హోమాలు కానివ్వండి, యజ్ఞాలు కానీ చేయించుకోవాల్సి వస్తుంది. అలాంటి వారికి కూడా ఇక్కడ ప్రవేశం ఉందా? అలాంటివి అదే యాజ్ఞిక పీఠం అనగా ప్రత్యేకంగా అవే
మీకు ఏదైతే మీ యొక్క జ్యోతిష్కులు కానీ లేకపోతే దేవాలయంలో మనల్ని సంప్రదించినా కానీ మనం మీ జాతకంలో ఏదైనా పరిహారాలు ఉంటే ఆ పరిహారాలకు సంబంధించి గ్రహశాంతి, పుట్టినప్పుడు జనన కాలంలో నక్షత్ర శాంతి అని వస్తుంది, అదే కాకుండా కాలసర్పశాంతి, అదే కాకుండా మనకు గ్రహశాంతి, ఈ విధంగా పలు దోషాలతో మన జననం జరుగుతుంది. ఆ యొక్క దాంట్లో ఏవైతే దోషాలు ఉంటాయో మీరు మీ యొక్క ఇంటి పురోహితుల ద్వారా తెలుసుకున్నవే కావచ్చు, లేకపోతే ఇక్కడనే తెలుసుకొని ఇక్కడే ముందుగా మనం చెప్పుకొని ఆ యొక్క శాంతి కార్యక్రమాలు కానీ, తర్వాత లక్ష్మీ ప్రాప్తికి లక్ష్మీ హోమము, మీ యొక్క భయాలు తొలగిపోవడానికి సుదర్శన హోమము, ఆరోగ్య సౌఖ్యతకు చండీ హోమం, ఇట్లా మీరు ఏది కోరుకుంటే ఆ కార్యక్రమం శాస్త్రబద్ధంగా జరపడానికి ఈ యొక్క పీఠాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఇక్కడ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతి శుక్రవారం కానివ్వండి, ప్రత్యేక పూజలు ఏమైనా నిర్వహిస్తూ ఉంటారా? మార్గశిర మాసం మహాలక్ష్మికి ప్రీతి. ఆ యొక్క మార్గశిర మాసంలో అమ్మవారికి ఒక 1000 చీరలతోని అలంకారము, ఒకసారి 1000 కొబ్బరికాయలతోనే అమ్మవారికి కొబ్బరికాయలు అనగా శ్రీఫలాలతో అలంకరణం, ఒకసారి 1,00,000 పుష్పార్చన చేయడము. ఈ విధంగా మార్గశిర మాసంలో అమ్మవారికి విశేషమైన పూజలు జరపడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం మాత్రం అమ్మవారికి పూర్ణాభిషేకం చేయడం జరుగుతుంది. అదే కాకుండా మిగతా హోమ కార్యక్రమాలు మీకు తెలియజేశాం. వింటున్నారు కదా అమ్మవారి యొక్క మహిమలు కానివ్వండి, ఇక్కడ జరిగేటటువంటి యాగాలు యజ్ఞాల గురించి అయితే మన జాతకంలో ఉన్నటువంటివి కాకుండా ఇక్కడ వచ్చి చాలామంది యాగాలు చేయించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. ఆలయం గురించి, అమ్మవారి ప్రత్యేకత గురించి ఇక్కడ భక్తులైనటువంటి ఒక మహిళ మనతో ఉన్నారు, ఆవిడ మాటలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, అంటే ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయం ఆనుకునే ఈ ఆలయం కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంటారా, లేకపోతే రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారా? వీక్లీ వన్స్ వస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వస్తూ ఉంటాం. మా ఇల్లు కూడా కొంచెం ఇక్కడ దగ్గర, ఇక్కడికి వస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. అంటే ఇక్కడ కోరిన కోరికలు తీరుతూ ఉంటాయా? అంటే మేము ఆంధ్ర నుంచి రీసెంట్గానే ఇక్కడికి వచ్చాం. వచ్చిన దగ్గర నుంచి నేను వీక్లీ వన్స్ వస్తూ ఉంటాను. పీస్ఫుల్గా ఉంటుంది. నేను వింటున్నారు కదా, ఇక్కడ నిజానికి కూడా ఆలయం దగ్గర పక్కన కొండన అనుకొని ఇక్కడ చెట్లు మధ్యలో ఈ ఆలయం అయితే ఉండడం జరుగుతుంది. వాస్తవానికి అమ్మవారి ఆలయం అనేది పైన ఉంటుంది, కింద గ్రౌండ్ ఫ్లోర్లో నార్మల్గా ఉంటుంది. మనం పైకి ఎక్కి వచ్చిన తర్వాత అమ్మవారు ఇక్కడ కొలువుదీరి ఉంటారు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. భక్తులు చెప్పడమే కాకుండా మనం చూసుకున్నా సరే, మీరు వచ్చి చూసినా సరే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇది అమ్మవారి మహిమ అని చెప్పుకోవచ్చు. మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తూ ఉంటే మనం అక్కడ ఉండలేక తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇంకొద్దిసేపు ఉంటే బాగుంటుంది అనిపించేలా ఈ ఆలయం అయితే ఉంది. ఆ స్థలం మహిమ, అమ్మవారి మహిమో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ. అమ్మవారి ఏ రూపాలు ఉన్నాయి, ఈ అష్టలక్ష్ముల యొక్క రూపాలు మనం చూద్దాం. అయితే ఇప్పుడు చూద్దాం. మొదటగా ముందు ధనలక్ష్మి అమ్మవారు ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారు కుడి చేతి పక్క నుంచి మొదలవుతుందన్నమాట. రెండో అమ్మవారు వచ్చేసి ధాన్యలక్ష్మి, మూడవ అమ్మవారు వచ్చేసి విజయలక్ష్మి. అంటే అష్టలక్ష్ముల్ని ఆమె చుట్టూ కొలువుదూరి ఉంచి ఏ రూపాలు అయితే ఉంటాయో ఆ రూపాలన్నిటిని కూడా ఇక్కడ ఆలయం చుట్టూ ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారి చుట్టూ. ఇక్కడ నాలుగో అమ్మవారు వచ్చేసి ఐశ్వర్యలక్ష్మి, అంటే మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి లక్ష్మి అనమాట. వీరలక్ష్మి అమ్మవారు ఉన్నారన్నమాట. వీరలక్ష్మి అమ్మవారు అంటే మనం చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తాం కాబట్టి ఆ విజయంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి వీరలక్ష్మి అని చెప్తూ ఉంటారు. ఇంకొక అమ్మవారు వచ్చేసి ఆదిలక్ష్మి, అంటే ముందుగా ఉండేటువంటి లక్ష్మిని ఆదిలక్ష్మి అని అంటుంటారు కాబట్టి ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారిని ఉంచడం జరిగింది. చివరగా సంతాన లక్ష్మి అమ్మవారు అనమాట. మనకి సంతానాన్ని కలిగించే అమ్మవారు, పిల్లల్ని కలిగించే అమ్మవారిని సంతాన లక్ష్మి అంటారు. పిల్లలు కలగని వాళ్ళు కూడా చాలామంది అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారు కొలువు తీరునున్నటువంటి ముందుగానే పై భాగంలో గజలక్ష్మి అమ్మవారు అయితే కొలువుదీరి ఉన్నారు. అది మనకి ద్వారం పైన ఉంటుంది. ఆ ద్వారం తర్వాత లోపలికి వెళ్ళిన క్రమంలో అమ్మవారు కొలువుదీరి ఉంటారు. ఈ చుట్టూ అష్టలక్ష్ములు అనేది కొలువుదీరి ఉండడం జరిగింది. ఇక్కడ ఆలయం కానివ్వండి, ఆలయ ప్రదేశం కానివ్వండి, ఈ గుడి యొక్క
విశిష్టత కానీ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క రూపం ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క థీమ్తో ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఒకసారి ఆ విశిష్టతను కూడా చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మన స్తంభానికి అమ్మవారు సంగీతం వాయిస్తున్నట్టు, వీణ వాయిస్తున్నట్టుగా ఇక్కడ ఆకారం అయితే చెక్కి ఉంచడం జరిగింది. అలానే మనం గుళ్ళో ముందు రాగానే ఫస్ట్ మనకి ఇక్కడ వారాహి అన్నమాట ఎలుక రూపంలో ఉండి పైన వినాయకుని ఉంచడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క ఆలయంలో కూడా మనకి ముందు వెళ్ళగానే ఏ ఆలయంలో అయినా సరే గణపతి దేవుని దర్శించుకున్న తర్వాతే ఏ దేవుడి దగ్గరికైనా మనం వెళ్తుంటాం. అలానే ఆ క్రమంలో ఇక్కడ ఆయన వాహనం అయినటువంటి ఎలుకను పట్టుకుని ఉంటే పైన వినాయకుడు స్వామి కొలువు తీరినట్టుగా ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. నిజానికి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అయితే ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క రూపం ఉంది. మనకి ఆ విశిష్టత అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. అమ్మవారి ఎడం పక్కన అయితే వెనక భాగంలో యోగేశ్వరి, కాలభైరేశ్వరి సతీ సమేతంగా ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే మనం చూసుకోవచ్చు. ఈ కాలభైరవుడి ఆకారము ఆయన సతీమైనటువంటి అమ్మవారి ఆకారం కూడా మంచిగా వీళ్ళు అలంకరించి ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. ఆలయం చూడడానికి మనకు చిన్నగా అనిపిస్తుంది కానీ ప్రతి ఒక్క దేవుల్ని వీళ్ళు కొలువుదీరి ఉంచడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క రూపం ఒక్కొక్కలాగా వీళ్ళు తీర్చిదిద్దారనమాట. మనం చూసుకోవడానికి ఆలయం కంటే ముందు వచ్చి ఈ విగ్రహాలను చూస్తూ ఉండిపోయేలాగా చాలా చక్కగా ఇక్కడ విగ్రహాలను అయితే చెక్కుంచడం జరిగింది. ఇక్కడ ఆలయంలోని మరొక ప్రత్యేకత మనం ఎక్కడా చూసుండం. సదాశివుని గుండెల పైన అమ్మవారు కాలును మోపి పైన కొలువుదీరినటువంటి మహంకాళి అమ్మవారు అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు. ఇలాంటి విగ్రహం అయితే మనకు తెలిసి ఎక్కడా దర్శనం ఉండదు. ఈ ప్రత్యేకత అయితే ఈ గుడికే అని చెప్పుకోవచ్చు. అమ్మవారు ఒక చేతిలో ఒక నరకాసుని తలకాయ పట్టుకొని ఉండగా అమ్మవారు ఇంకొక చేతిలో ఆమె ఆయుధం, అలానే ఆమె కాలు కింద సదాశివుడు అయితే ఉన్నారు. ఈ విశిష్టత అయితే ఈ ఆలయంలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. నేనైతే ఎక్కడా చూడలేదు ఇలాంటి అమ్మవారి దర్శనం కానివ్వండి. సదాశివుడు ఆమె కాలు కింద ఉన్నటువంటి ఇలాంటి విగ్రహం అయితే ఇక్కడ ఒక్క చోటే ఉందని మనం చెప్పుకోవచ్చు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ధ్వజస్తంభం దగ్గర అనమాట ఇది. ఇక్కడ మనకి వెములవాడలో రాజన్న ఎలా అయితే కొలువు తీరు ఉంటారో అలానే యాస్టీజ్ అలానే ఉందన్నమాట. లోపల ఎక్కడ మన వెములవాడలోని ఎలా దర్శనం అయితే ఇస్తారో అలానే సతీ సమేతంగా వినాయకుడితో సహా ఇక్కడ ఈ ఆలయంలోని థీమ్ అంతా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడలో ఉన్నట్టుగానే ఇక్కడ ఉందన్నమాట. అలానే అటు పక్కన లక్ష్మీనారాయణ దేవుణ్ణి కూడా ఉంచడం అయితే జరిగింది. ఇక్కడ లక్ష్మీనారాయణ కూడా సతీమణితో ఉన్నట్టుగా ఇక్కడ వీళ్ళు ఈ థీమ్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఈ ఆలయంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు. ఒక మహాలక్ష్మి అమ్మవారే కాకుండా ప్రతి ఒక్క దేవుల్ని కూడా వీళ్ళు ఇక్కడ కొలువుదీరి ఉంచడం అయితే జరిగింది. అలానే ఎక్కడ చూడనటువంటి వింత అయినటువంటి దేవుడి విగ్రహాలు కానివ్వండి, ఆ రూపాలను కానివ్వండి, మనం ఎక్కడా చూడలేని రూపాలను కూడా ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది. ఇలాంటి విశేషాలు మీరు చూడాలంటే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవాల్సిందే. ఈ అమ్మవారి ఆలయం యొక్క ప్రత్యేకత ఇక్కడ సంతానం కలగని వాళ్ళటువంటి మహిళలకి సంతానం కలుగుతుంది కంపల్సరీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి. అలానే విదేశీయానం ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో స్టాంపింగ్ అనేది ఆలస్యం అవుతుంది, అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కుకుంటే కంపల్సరీ వాళ్ళకి స్టాంపింగ్ పడుతుంది, వీసాలు వస్తున్నాయి అని చెప్పి ఇక్కడికి వచ్చిన భక్తులు కానివ్వండి, ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు గారు అయితే చెప్పడం జరుగుతుంది. ముందుగా అమ్మవారి ఆలయం మనకి బయట నుంచి కనిపించేటప్పుడు ముందుగా ఉన్నటువంటి విగ్రహాలు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఈ మూడు విగ్రహాలు ఒకే ఆలయంలో మరి ఎక్కడా తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఎక్కడా ఇలా ముగ్గురు అమ్మవార్లు కొలువుదీరి ఉన్నటువంటి ఆలయం ఇంకెక్కడా లేదు. అది మన వరంగల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ముగ్గురు అమ్మవార్లు ఒకే దగ్గర కొలువుదీరి ఉండడం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాలని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. కెమెరామెన్ రాజుతో రజనీ, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.